చేసుకొని వాక్యం విందాం. సర్వశక్తుల సర్వాధి కార్యవిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మా పట్ల ఇచ్చిన కృపను బట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్క ఉపకారం వందనాలు చెల్లిస్తుందో రకరకమైన వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ఇంతవరకు వాక్యం నీరు గట్టి పదింపజం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధంగా మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి వాక్యం వింటుండగా ప్రత్యేకంగా మన ఉద్దేశం కానీ మన ఆలోచన దేవ వాక్యం వింటుండగా నా మనోనేత్రాలు తెరవండి అన్నారు. God open my eyes and open my understanding. నా మనోనేత్రాలు తెరవండి, నాకు కావాల్సిన అవగాహన, నాకు కావాల్సిన ప్రత్యక్షత వాక్యం ద్వారా నాకు దయచేయమని మనము అడిగారు. అంటే సిద్ధపడి అడిగినప్పుడు మనం విన్న వాక్యము మనము అంగీకరించగలరు, స్వీకరించగలరు కదా. ప్రిపేర్డ్గా లేకుండా, మన సిద్ధపాటు లేకుండా మనం ఏ పని కూడా చేయలేము. సో ప్రత్యేకంగా వాక్యం వింటుండగా మన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి వాక్యంలో మనం శ్రద్ధగా విన్నట్లయితే మరి ఉదయకల మన అందరం నమ్మ దేవా ఈ వాక్యంతో నాతో మాట్లాడు అని అనుకుందాం. మరి వాక్యం వింటుండగా, వాక్యాన్ని చూస్తుండగా, మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మనం నమ్మాల్సింది దేవా ఈరోజు నీవు నాతో మాట్లాడుతున్నందుకు నీకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి. మరి ఇది తీసుకున్న అంశము ప్రే ఫర్ ఆల్ మెన్. అందరి కొరకు లేదంటే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి అన్న అంశాన్ని మనం ధ్యానిస్తాం. సో నాతో పాటు 1 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయం 8 వచనాలు మనం గమనిస్తాం. మొదటి తిమోతి 2వ అధ్యాయం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. I exhort therefore that first of all supplications, prayers, intercessions and giving of thanks be made for all men. తిమోతి రాష్ట్రం ఏమని చూడండి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. చూడండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. సో వాక్యం ద్వారా హెచ్చరింపబడినట్లయితే మనం హెచ్చరికని పాటించాలి. మనం చేయట్లేదు అని అనట్లేదు, కానీ కేవలం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనకు ఒక జ్ఞాపకార్థం ఉంటుంది. దిస్ ఇస్ అ రిమైండర్. ప్రార్థన తప్పకుండా మనం మార్నింగ్ లేచినప్పుడు రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, కానీ ఈ ప్రత్యేకంగా మనమున్న పరిస్థితిలో ఇది ఒక జ్ఞాపకార్థంగా వాక్యం ద్వారా హెచ్చరింపబడాలని గుర్తు చేసుకుంటున్నాం. ఏమన్నాడు మరి తిమోతిలో, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచన అంటే ప్రేయర్, సప్లికేషన్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఏం చేయాలంట? అందరి కొరకు చేయాలి. మనం లేచినప్పటి నుంచి కేవలం మన అక్కర్ల గురించి, మన అవసరాల గురించి, మన కుటుంబం గురించి, మన ఉద్యోగం గురించి మనం చాలాసార్లు చేస్తున్నాం, కానీ హెచ్చరింపబడిన ప్రార్థన మనము చేయట్లేదు.
ఏమంటాడు ఇక్కడ? హెచ్చరిస్తున్నాను అంటే గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో హెచ్చరింపబడినప్పుడు మనకి ఏం ప్రాముఖ్యత? ప్రేమతో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరదలు వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు హెచ్చరికలు సూచిస్తారు. పలానా ప్రాంతానికి వెళ్ళొద్దు, పలానా ప్రదేశంలో ఉండొద్దు, నిలబడద్దు, వర్షాలు పడుతుంది, చెట్టు కింద నిలబడద్దు, పిడుగులు పడుతున్నాయి, ఇవన్నీ హెచ్చరికలు ఇస్తారు. సో ఏది పాటించాలి? ఆ పరిస్థితిలో ఆ టైంలో ఏ హెచ్చరిక దేనికి సూచిస్తుందో అది మనం పాటించాలి. సో మనం అంత్య దినాలు ఉన్నాము, దేవుని రాకడ సమీపం ఉంటున్నది, మన చుట్టూ అల్లకల్లోలం జరుగుతున్నది కదా, రాజ్యాలు సృష్టించబడుతున్నాయి కదా, అధికారంలోకి వస్తున్నాము. ఈ పాలిటిక్స్ అన్నింటిలో కూడా మనం ఏం చేయాలంట? అందుకే క్లియర్ అన్నాడు, రాజుల కొరకు అధికారుల కొరకు. రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి సార్. ఎలక్షన్స్ రాకముందు సో అండ్ సో రావాలని మనం ప్రార్థన చేసి ఉండొచ్చు. నువ్వు చేసిన ప్రార్థన ప్రకారం వచ్చినారో లేదో పక్కన పెడితే ఏం చేయాలంట? వచ్చిన వారి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యో నేను నచ్చిన వాడు రాలేదు కాబట్టి నేను ప్రార్థన చేయడానికి చెయ్యను చెప్పడానికి లేదండి. నేను ఓటు వేసిన వాడు అధికారంలో రాలేదు కాబట్టి నేను ప్రార్థన చేయటం మానేస్తాను అని చెప్పడానికి లేదు. హెచ్చరికలు ఏంటిది? ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలి. నీ అధికారంలో ఎవరున్నారో నచ్చినా నచ్చకపోయినా వాక్యానికి అనుసారంగా హెచ్చరింపబడినట్లయితే మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు అధికారం ఏం చేయాలంట? యాచన. యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు సప్లికేట్, యూ హ్యావ్ టు ఇంటర్సీడ్. ప్రతినతనం చేస్తూ ఉంటారు. వారి కొరకు విజ్ఞాపనం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే నేను చేసే ప్రార్థన నాకు నచ్చకపోయినా కానీ దేవుడు ఆ స్థాయిని మారుస్తాడు. మనకేమంటుందో చూడండి, అందుకే క్లియర్ రాస్తున్నాడు మొదటి వచనంలో, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే మనం సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు ఎన్ని పీస్ మార్చి చేసినా, ఎన్ని క్యాండిల్ లైట్ మార్చినా అది జరిగేది కాదండి. కేవలం ప్రార్థన ద్వారా జయించగలుగుతాం. ఎన్నోసార్లు శత్రువులు వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? శత్రువులే కొట్టుకొని చనిపోయినారు. కానీ వీళ్ళు కొన్నిసార్లు అనేక సార్లు కేవలం స్తుతి ఆరాధన ద్వారా గెలవగలిగినారు. మరి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేయాల్సిన ఆయుధాలు తీసుకెళ్లకుండా స్తుతి ఆరాధన చేయాల్సిన ఆ సామగ్రిని తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాడ? వాళ్ళు ఎందుకు దేవుడు చేస్తాడు? అక్కడ ఆ శత్రువుల మధ్యలో కన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళే కొట్టుకొని చనిపోయినారు. చాలాసార్లు ఆ పని అంటే ఏంటిది? ఎవరున్న అధికారంలో నీకు మాత్రం నష్టం కలగకుండా దేవుడు కాపాడుతాడు. అరే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా మనకు స్వేచ్ఛ ఉండదు, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, పరిచర్య చేయలేదు. అలాంటి ఆలోచన పక్కన పెట్టి ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, who can be against us? దేవుడు నీకు తోడంటే నీకు ఎవరు విరోధి? వాక్యంలో రాయబడ్డది. ఆ వాక్యం నమ్మినట్లయితే ఆ రాజ్యంలో ఎవరున్నా కానీ నాకు సంబంధం లేదు, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు? నా ప్రార్థన నాకు సుఖము అనుగ్రహిస్తుంది, నా ప్రార్థన నాకు నెమ్మది అనిపిస్తుంది, నా ప్రార్థన నాకు శాంతి సమాధానం అనిపిస్తుంది. నువ్వు చింతించాల్సిన అవసరం లేదండి. నువ్వు ఓటు వేయాల్సిన హక్కును ఉపయోగించుకున్నావు. నువ్వు ఓటు వేసిన కారణంగా గెలిచినా గెలవకపోయినా కానీ ఈ ప్రార్థన ఏంటిది? దేవా, నా అధికారుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి కావాల్సిన శాంతి సమాధానం దయచేయి, జ్ఞానం దయచేయి, రాజ్యాన్ని నడిపించడానికి వాళ్ళకి కావాల్సిన సహనం దయచేయి, జ్ఞానం దయచేయి. మోసం చేసే ఆలోచన తొలగించు. లేదంటే నీ రాజ్యానికి వ్యతిరేకంగా ఉండకుండా నీ రాజ్యానికి అనుకూలం ఉండేలాగా వాళ్ళ స్థితిగతులను వాళ్ళ మనస్తత్వం మార్చమని అడగాలి. దేవుడు ఫారో హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు సాక్ష్యం అనుభవించడానికి, ఇశ్రాయేలు ప్రజలు అనేక పరిస్థితుల నుంచి వాళ్ళు శ్రమ గుండా వెళ్తున్నా కానీ ఒక శ్రమ తర్వాత ఇంకొక శ్రమ గుండా శ్రమ వెళ్తూ ఉన్నారు. ఫారో చూస్తూ ఉన్నాడు, అద్భుతాలు చూసిన సూచకలు అయినప్పుడు కూడా దేవుడు తన హృదయాన్ని కఠినపరచడం మాత్రం తెలుస్తున్నాడు. ఒక అధికారి హృదయం కఠినపరచబడినట్లయితే మనం ఏం చేయాలంటే మనం నెమ్మదిగా మన పనులు మనం చేసుకుంటాం. మోషే చేయాల్సింది చేస్తూనే ఉన్నాడండి. ఫారో దగ్గరికి రావటము, అడగటము, ఫారో వెళ్ళమని చెప్పడము కదా, ఈ తెగులు ఆపేస్తే నేను పంపిస్తాను, తెగులు ఆపేయమని ప్రార్థన చేయడము, తెగులు ఆగిన తర్వాత ఫారో పంపించదని చెప్పడం, ఇవన్నీ ఒక సైకిల్ లాగా దాదాపు 9-10 సార్లు జరుగుతూనే ఉంటాయి.
కానీ మోషే తీసుకుపోయినాడు, ఇస్తలేదండి. మోషేకు తెలుసు నా దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు, నా ద్వారా విమోచిస్తాడు, నా ద్వారా డెలివరెన్స్ దయచేస్తాడు, నా ద్వారా బిడ్డలు కలగజేస్తాడు. కాబట్టి నేను పిలుపుని అందుకున్నాను, పిలుపు ప్రకారం నేను వెళ్తున్నాను. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని పిలుపు మనం అందరం కలిగి ఉన్నాం. సో దేవుడు నిన్ను నన్ను దేని వరకు పిలుచుకున్నాడో నువ్వు దాంట్లో నిమగ్నమై దాంట్లో స్థిరపరచబడినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. డీవియేషన్స్ వస్తాయండి. అక్కడ వెళ్దాం, ఇక్కడ వెళ్దాము, ఎందుకు పరిచయం చేయాలి, దేవుడు పిలుపు ఎందుకు అంగీకరించాలి, నా సొంత పనులు చేసుకుంటే కొన్నిసార్లు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు తిరిగి ఏం చేస్తాడంటే నిన్ను పట్టుకొని తిరిగి అదే మార్గంలో స్థిరపరుస్తాడు. నువ్వు కేవలం సమర్పించుకోవాలి. యూ హావ్ టు జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవా నా పట్ల నువ్వు ఒక ప్రణాళిక కలిగినావు. గాడ్ యు హ్యావ్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్. లెట్ యువర్ ప్లాన్స్ అండ్ లెట్ యువర్ పర్పస్ మేనిఫెస్ట్. ఏమవుతుంది? వెన్ యూ సబ్మిట్, నువ్వు సమర్పించుకుంటేనే నీ జీవితంలో దేవుడు కార్యం చేయగలుగుతాడు. నా ఇష్టానుసారంగా చేస్తాను, నా సొంత జ్ఞానంతో, సొంత శక్తితో, సొంత ఆలోచన, సొంత అవివేకంతో నేను చేస్తాను, అది కాదండి. When you submit and surrender, God will take over and God will lead you and guide you. So మనం ఏం చేయాలి? నా ప్రార్థన ఏం చేయాలి? దేవా నా అధికారులని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా రాష్ట్రంలో, నా దేశంలో, నా పట్టణంలో, నా ప్రాంతం, అంటే ఈ చిన్న అంటే మినిమం ఒక కార్పొరేటర్ ఉంటాడు, కార్పొరేటర్ నుంచి ప్రెసిడెంట్ వరకు కూడా నా ప్రార్థన ద్వారా నేను వాళ్ళని నీ చేతులకు అప్పగిస్తున్నాను, సమర్పిస్తున్నాను. నీ ఆత్మ నింపుదల ద్వారా మీరు వాళ్ళని నడిపించండి. దేవని రాజ్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా, అంతరాయం లేకుండా ఏం చేయాలంటే మాకు కావాల్సిన స్వేచ్ఛని దయచేయండి. అందుకే వాక్యంలో రాయబడ్డది, యూ విల్ హావ్ ట్రిబులేషన్స్, మీకు శ్రమలు కలుగుతాయని చెప్పినాడు. సో శ్రమలు కలుగుతాయని చెప్పినప్పుడు శ్రమ పడడానికి ఫస్ట్ సిద్ధపడాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, నేను పక్కన పెట్టడండి. హి విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్సేకెన్. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాను. శ్రమల గుండా వెళ్ళినా కానీ నీ చెయ్యి పట్టుకొని నిలబడతాడు. నీవు ఇంకా బ్రతుకున్నావంటే దేవుడు నీ చెయ్యి ఇంకా పట్టుకున్నాడు కాబట్టి. యేసుక్రీస్తు ఏమన్నాడండి? నా తండ్రి, నా తండ్రి, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టినవు? విడిచిపెట్టడానికి కాలము యేసుక్రీస్తు ప్రాణం ఉంటే ఇంకా అర్పించలేదు. చెయ్యి విడిచిపెట్టిన తర్వాత తన ప్రాణం అర్పించినాడు. సో ఈరోజు మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుడు నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి. గాడ్ ఈస్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు యూ. దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ అలైవ్. సో బ్రతుకున్నట్లయితే దేవుని ప్రణాళిక ఉన్నది. ప్రణాళిక ఉంటే ఏం చేస్తాడు? దేవుడు వెనుక నుంచి నీ ప్రణాళిక నెరవేర్చడానికి తప్పకుండా ముందుకు నడిపిస్తాడు. ఏమైనా మూడో విషయం గమనిస్తే, for this is good and acceptable in the sight of God our Savior. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఏమంటే వాక్యం? దేవుని దృష్టికి అనుకూలమైనదంట. దేవుని దృష్టికి మంచిది, అనుకూలమైనది. మనం కూడా దేనికి ఆశిస్తామండి? మన జీవితంలో కూడా మంచి జరగాలి, అన్నీ అనుకూలంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా? ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనం కష్టపడి వెళ్ళాలనుకుంటాం. అనుకో ఈరోజు దూరం వెళ్తున్నాను, ట్రాఫిక్ లేకపోతే బాగుండు, లేదా ట్రాఫిక్ జామ్ లేకపోతే బాగుండు. మనం ఏం చేస్తాము? అనుకూలంగా వెళ్ళాలి. సో అదేవిధంగా దేవుడు ఏమంటే వాక్యం ఏమంటుంది? ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏది అనుకూలమంట? ప్రార్థన చేయటం అనుకూలం. ఎవరు? విశ్వాసులు కలిసి ప్రార్థన చేయటము దేవుని దృష్టికి మంచిది, ఇంకా అనుకూలం. ఈజీ అవుతుంది దేవుడు పని చేయడానికి. ఎందుకంటే దేవుడు ప్రార్థన విని ప్రార్థనకు జవాబిచ్చేవాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు జవాబు ఇవ్వడానికి, దేవుడు పని చేయడానికి ఏం లేదండి. ఇఫ్ యు డోంట్ గివ్ ఎనీథింగ్ టు గాడ్, దేవునికి నువ్వు నీ జీవితంలో పని చేయడానికి నువ్వు ఏమి పని అప్పగించకపోతే ఏం పని చేయడానికి దేవుని దగ్గర ఏమి ఉండదండి. సో మనం ఏం చేస్తాము? ఒక మాస్టర్ గారు ఒక దేవుడిని మనం హెచ్చరించట్లే, కానీ మనం చేసే విజ్ఞాపన, ఇంటర్సెషన్, ప్రేయర్ అండ్ సప్లికేషన్స్ అండ్ ఇంటర్సెషన్స్, ఈ మూడు విషయాలు మనం ఎందుకు? నెమ్మది కొరకు, సమాధానం కొరకు, మనకు కావాల్సిన అనుకూలత కొరకు, మనకు కావాల్సిన మంచి కొరకు మనం చేస్తాం.
దేవుని దృష్టికి అది ఇష్టము అని మాత్రం తెలుస్తుంది. సో దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేసినప్పుడు మనం తప్పకుండా హెచ్చింపబడతాం. ప్రార్థన మన సొంత మన గురించి మనకు కాదండి. నువ్వు అడగకముందే దేవుడిని అక్కడ ఎరిగిన వాడు. అందుకే వాక్యం రాబడ్డది, మొదట ఏం చేయాలంట, నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతుకుడి. నా నీతిని నా రాజ్యాన్ని వెతికినప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు సమకూరుస్తాను. ఏమని, నువ్వు ఈ భూలోకంలో దేని కొరకైతే కష్టపడి సంపాదించాలనుకుంటున్నావో ఇవన్నీ కూడా నీకు అనుకూలంగా కదా సింపుల్గా నీకు ఏం చేస్తాడంటే ప్రొవైడ్ చేస్తాను. మనం కష్టపడి సంపాదించాలనుకున్నాం, దేవుడు తప్పకుండా కష్టపడి సంపాదించిన దానిని నీ కష్టాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లేబర్. నీ కష్టాన్ని అనుభవిస్తూ మాత్రం తెలుస్తాను. సో నీ కష్టాన్ని అనుభవించాలంటే మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకాలి. సో ఇక్కడ వాక్యం అంటే దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని ఏమని రాబట్టది, నాకు అనుకూలం ఏంటిది, మీరందరూ కూడా సంఘంగా కలిసి క్రీస్తు శరీరం కలిసి ప్రార్థన, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంట, మొదట అధికారుల కొరకు, రాజ్యాల కొరకు కదా, నీ పైన అధికారుల కొరకు, మాస్టర్స్ కొరకు, లీడర్స్ కొరకు, అథారిటీ కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు నీకు కావాల్సిన నెమ్మది కలుగుతుంది. తర్వాత మన కుటుంబాల కొరకు, మన పరిస్థితి కొరకు, మన ఉద్యోగాల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. కానీ మొదట చేయాల్సింది మనం ఖచ్చితంగా చేయాలి. వర్స్ 4, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చించుచున్నాడు. Who will have all men to be saved and to come unto the knowledge of the truth. Amen. వాళ్ళు అన్యులంటే వాళ్ళకి రక్షణ లేదు, వాడు నాశనం కావాలని మనం అనుకుంటాం. దేవుడి ఉద్దేశం ఏంటి, అందరూ చూడండి ఏమంటారు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన మాటలు తెలుసుకోవాలని, ఆ జ్ఞానంలో ఎదగాలని, అవగాహన రావాలని. సో నీ ప్రార్థన నా ప్రార్థన ఏం చేస్తాడంట, రక్షణ కార్యము జరిగిస్తాడు. దేవుడు రక్షణ కార్యం ఆరంభిస్తాడు. నీ ద్వారా కాకపోవచ్చు, నువ్వు వెళ్ళి ప్రధానమంత్రి వాక్యం చెప్పలేవండి. ప్రధానమంత్రికి వాక్యం చెప్పే వ్యక్తి ఒకడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని పంపించమని మనము ప్రార్థన చేయాలి సంఘంగా. మనము ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ద్వారా అక్కడ సమాచారం, శుభ సందేశం వెళ్తాయి. ఆ విన్న తర్వాత తన ఇష్టం, నమ్మాలో నమ్మద్దు. నువ్వు వాక్యం పంపిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. నీ జీవితంలో నా జీవితం రక్షణ కలిగిందంటే నువ్వు ఎప్పుడైతే రక్షణ వాక్యం విన్నావో, సువార్త విన్నావో, నీలో కార్యం చేస్తాడు. చెప్పిన పాస్టర్ కాదు, చెప్పిన ఎవాంజలిస్ట్ కాదని పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించినావు. సో వాక్యం ఏమంటున్నాను, అన్నిలో ఉండొచ్చు. నీ అధికారి అన్యుడైనా క్రైస్తవుడు ఎవరైనా కానీ వేరుంట, ఐ వాంట్ ఆల్ మెన్ టు బి సేవ్డ్. అందరూ రక్షింపబడి, ఎందుకు, యేసుక్రీస్తు క్రైస్తవులకు యూదులకు చనిపోయింది. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు తన ప్రాణం అర్పించాడు. కాబట్టి he died for all people. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏం చేశాడు, ఆయన ప్రాణం అర్పించాడు. కాబట్టి ఎందుకు అర్పించాడు, వెతికి రక్షించాడు. మనం నశించుకోవడం దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి మనం ఏం చేశాడు, వెతికి రక్షించుకున్నాడు. సో రక్షణ కార్యం ఎవరి జీవితం జరగాలి, ప్రతి ఒక్కరి మానవుడి జీవితంలో రక్షణ కార్యం జరగాలి. సో ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సేవ్డ్. దట్ ఇస్ ద రీజన్ ఇస్ రిటన్, who will have all men to be saved and to come unto the knowledge of the truth. వాక్యమైన సత్యము గ్రహించాలి. వాక్యమైన సత్యంలోకి వాళ్ళు రావాలని దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది సాధ్యమా అసాధ్యమా? దేని ద్వారా సాధ్యము? కేవలము సంఘ ప్రార్థన ద్వారా సాధ్యం. నీ వ్యక్తిగత ప్రార్థన చేయాలి, సంఘంగా ఈ విధంగా కూడినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీకు కావాల్సిన శాంతి, సమాధానము ప్రార్థనలో దాగి ఉండదు. ఇవాళ సమాధానం లేదు అని మనం చెప్తా ఉన్నాం. అరే ఈ గవర్నమెంట్ వస్తే ఇక మనకు పీస్ ఉండదు, ఇక కొట్లాటలు మొదలవుతాయంటే ఉండొచ్చు, సహజం, అది ఫ్యాక్ట్ ఉండొచ్చు. కానీ ఏం చేస్తామంట, నీ ప్రార్థన ఆ పరిస్థితిని మారుస్తుంది. సో ఎవ్రీవన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అలా ప్రేయర్ టవర్స్ ఉన్నాయి కదా బ్రదర్, వాళ్ళు చేసుకుంటారా, వాళ్ళు చేస్తారండి. నువ్వు క్రైస్తవుడుగా, విశ్వాసుడుగా, యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించే వ్యక్తిగా నీవేం చేస్తావు? వాట్ ఆర్ యూ డూయింగ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్య పౌరుడిగా
వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేయాలంట? దేవునికి అనుకూలమైనది ఏంటిది? నీ నా ప్రార్థన అనుకూలమైనది. సో నీవు నేను కలిసి చేసిన ప్రార్థన ఏమవుతుంట? పరిస్థితులు మారుస్తాయి. ఎలైజా ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం మార్గం ఏం చేసిన? మూసేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు ఒక మానవుడు ప్రార్థన చేస్తే వర్షం పడలేదండి. అంటే వర్షం పడలేదు అంటే ఏం సూచిస్తున్నది? ఆయన ఆ క్లైమేట్ మీద మాన్సూన్ అంటే దేవుడు నియమించిన వాతావరణాన్ని, భూమినంత కాలం ఏమున్నది? కోతకాలము, విత్తనం అంటే హార్వెస్ట్ టైం, సీడ్ టైం అండ్ హార్వెస్ట్ టైం. ఆ 3.5 సంవత్సరాలు ఏమైంది? విత్తనం విత్తినా మీకు పంట రాదు. ఎందుకంటే ఆకాశ వాక్యం మూయబడ్డాయి. ఎందుకు మూయబడ్డాయి? ఎందుకంటే ఒక మానవుడు ప్రార్థన చేస్తే ఆయన హోదా ప్రవక్త ఉండొచ్చు, అందుకే వాక్యంలో రాయబడ్డది. ఆ ఎలైజా కూడా నీలాంటి నాలాంటి సాధారణమైన వ్యక్తి మాత్రమే కదా, నీ నా స్వభావం కలిగిన వాడు మాత్రమే. కానీ ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. తర్వాత ప్రార్థన చేస్తే వర్షం పడదండి. అదేంటిది? ప్రార్థనలో శక్తి ఉన్నది. ఫర్వెంట్ ప్రేయర్ అంటే నీతిమంతుల ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? మనం ఏ గోడ వేసుకొని గుర్తుకోవాల్సిన అవసరం లేదండి. మోకాల మీద నడవాల్సిన అవసరం లేదు కదా, మట్టి మీద నడవాల్సిన అవసరం లేదు, చెప్పులకు నడవాల్సిన అవసరం లేదు కదా. విశ్వాసంతో నీ గదిలో సంఘంతో కూడినప్పుడు, ఏకీభవించినప్పుడు, when you come in agreement and when you pray, God will listen, God will answer. ఎందుకు? అక్కడ కూర్చున్నదే దేవుడి ప్రార్థన వినడానికి. దేవుడికి ఇంకా వేరే పని లేదండి, అన్నీ సెట్ చేసుకున్నాడు. నా పిల్లలు నాకు మొరపెట్టుకుంటే నేను వాళ్ళకి ఉత్తరం ఇస్తా. ఆపత్కాలం నుండి మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను. సో దేవుడు ఉత్తరం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మనము ప్రార్థన చేయాలి. పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నదండి, పోస్ట్ ఆఫీస్. వాళ్ళు దేనికోటి ఎదురు చూస్తున్నారు? నీవు రాసిన ఉత్తరం పోస్ట్ బాక్స్లో వేస్తేనే ఆ పోస్ట్ మ్యాన్ పనిచేస్తాడు. నువ్వు ఉత్తరం రాయకుండా పోస్ట్ డబ్బా ఖాళీగా ఉంటే ఆ పోస్ట్ డబ్బా ఎంతవరకు ఖాళీగా ఉంటుందో అంతవరకు పోస్ట్ మ్యాన్కి పని లేదు, డెలివరీ చేయలేడు, నీకు మళ్ళీ తిరిగి ఏం చేయలేడు, ఆ రిటర్న్ రిప్లై ఇవ్వలేడు, ఉత్తరం తీసుకొని రాలేదు మళ్ళీ. సో ఏం చేయాలంటే యూ హ్యావ్ టు పోస్ట్, యూ హ్యావ్ టు సెండ్ ఎ రిక్వెస్ట్, దెన్ గాడ్ విల్ ఆన్సర్. సో మనం చాలాసార్లు మనం నిరుత్సాహం ఉంటాం. నేను ఎంత ప్రార్థన చేస్తాను అనుకున్నాను. ఎగ్జాంపుల్ రీసెంట్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అరే నేను ప్రార్థన చేస్తాము, సంఘంగా ప్రార్థన చేస్తాము, సో అండ్ సో గవర్నమెంట్ రావాలని, పలానా గవర్నమెంట్ రావాలని. అయ్యో రాలేదు కదా, దేవుడు ప్రార్థన వినలేదు, ఇంకా నేను ప్రార్థన చేయడం మానేస్తాను కదా. అలాంటి డిసిషన్ తీసుకుంటాం. ఎందుకు ప్రార్థన చేయాలి? మరి ప్రార్థన చేయాలి, దేవుడు ఎందుకు ఆన్సర్ చేయలేదు కదా. ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది, ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఆయనది కదా. ప్రార్థన చేయడం మానేస్తే నష్టపెడితే దేవుడు కదండి, నీవు మనం. సో ప్రార్థన చేయటము మానవద్దు. వాట్ ఎవర్ ఈస్ ద ఆన్సర్, ఇఫ్ యూ బిలీవ్ ఆ ఆన్సర్ ఏంటిది? జస్ట్ వాట్ వి నో ఫర్ షూర్, ఆ ప్రేయర్స్ యూ హ్యావ్ ఆన్సర్డ్ అండ్ యూ హ్యావ్ గివెన్ అస్ ద రిజల్ట్. మా ప్రార్థన విన్నందుకు మా ప్రార్థన జవాబు, మా జవాబు ఏంటిది? నువ్వు అడిగింది వచ్చిండొచ్చు, దాని ద్వారా నీకు మేలే కలుగుతుంది, కీడు కలుగుతుంది. నీకున్న ప్రతి వ్యతిరేకతని దేవుడు అడ్డుకోవడానికి నిలబడి వాక్యం ఏమంటది? నిన్ను తాకిన వాడు నా కంటి పాపని తాకిన వాడు. సో దేవుని కంటి పాపని తాకితే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకు? దేవుని బాధ్యత కాపాడడం, దేవుని బాధ్యత రక్షించడం, దేవుని బాధ్యత ఏంటిది? యోగు చుట్టూ ఒక కంచె వేసినాడు. దేవునికి తెలుసు అపవాదం వచ్చి దొంగలిస్తాడని తెలిసి ఏం చేశాడంట? యోగు చుట్టూ ఒక కంచె వేసాడు. యోగు కూడా తెలియదు, కానీ యోగు ఏం చేశాడు? తన బ్రతికిన కాలం అంతా కూడా దేవుని దృష్టిలో యథార్థం ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించి కదా మంచితనాన్ని అంగీకరించాడు, స్వీకరించాడు. కాబట్టి దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నాడు, దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించాడు. కాబట్టి తన చుట్టూ కంచె వచ్చింది. సో నీవు నేను దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదిస్తే, నీతిమంతుడు అన్న పేరు సంపాదిస్తే, నీ చుట్టూ నా చుట్టూ ఒక కంచె ఉంటుందండి. సో ఏ ప్రభుత్వమైనా కానీ ఏం చేస్తారంట? ఆ కంచెని దాటలేరు, ఆ
హల్లెలూయా. మేము నీ చుట్టూ కంచె రావాలంటే ఏం చేయాలంట? యథార్థంగా ఉండాలి, నీతి జీవితం జీవితాన్ని, పరిశుద్ధ జీవితం జీవించడం లేదు. దేవుని దృష్టిలో నువ్వు సంపూర్ణంగా ఇష్టడుగా ఉన్నట్లయితే నీ చుట్టూ ఒక కంచె ఉంటుంది. ఆ కంచెని దేవుడు తప్ప ఇంకెవరు దాటుకొని రాలేదు. అపవాది వస్తాడు, తిరిగి వెళ్ళిపోతాడు. డోర్ లాక్ అని రాసుకొని వెళ్తాడు. డోర్ లాక్ అంటే ఏంటిది? పోస్ట్ మ్యాన్ వస్తే ఏం చేస్తారు? డోర్ లాక్ అని కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవ్వరు, మనిషి ఉంటేనే చేపిస్తారు. లేకపోతే డోర్ లాక్, ఇల్లు తాళం వేసింది కాబట్టి వెళ్ళిపోతారు. సో అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంట? అపవాది బయట నుంచి ఇంటికి తాళం వేస్తుంది. ఎందుకు వేసుకొని? నిన్ను తాకడానికి వచ్చినాడు, తాకలేదు. ఎందుకు? దేవుడు నీ చుట్టూ నా చుట్టూ ఒక కంచె నియమించాడు కాబట్టి. కంచె లేదంటే దేవుని తప్పు కాదు, మన తప్పు, నా తప్పు, మన తప్పు. మనం పరిశీలించిన దేవా, మీ దృష్టిలో నాకు యథార్థంగా ఉండడానికి నాకు సహాయపడలేదు. ఈ లోకం ఉంటున్నాం, ఈ భయంకర లోకంలో గొడవలతోనే ఉన్నాయి, అనేక పరిస్థితులతో ఉన్నాము. దేవ కానీ నాకేం చేయాలంట? నాకు విడుదల దయచేయి, విడిపించు, నాకు సహాయం చేయండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. 5వ వచనం గమనిస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆమేన్. సో మానవులకి ఒక మధ్యవర్తి అవసరము, ఆయన యేసు క్రీస్తు. సో ఇప్పుడు ఏంటిదండి? నీవు నేను దేనికి మధ్యవర్తి? మన రాజ్యానికి మనం మధ్యవర్తిగా ఉంటున్నాం. క్రీస్తు శరీరము ఏంటిదంటే, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు మీడియేట్ ఆర్ ఇంటర్సీడ్ ఫర్ అవర్ అథారిటీ. యేసుక్రీస్తు మన అధికారం కొరకు ప్రార్థన చేయండి. నీకు నాకు అప్పగించాడు కాబట్టి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది. యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ అథారిటీ, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ కింగ్స్, యూ హ్యావ్ టు ఇంటర్సీడ్, యూ హ్యావ్ టు సప్లికేట్, యూ హ్యావ్ టు ప్రే. అప్పుడు ఏం చేశాడంట? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. సో దేవుని దగ్గరికి ప్రార్థన చేర్చబడుతుండగా ఏం చేయాలంట? మధ్యవర్తి ఏం చేస్తున్నాడు? తండ్రి క్రీస్తు శరీరము భూలోకంలో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన మీరు ఆలకించండి. మధ్యవర్తి ఏం చేస్తారంటే, నువ్వు చేసే ప్రార్థనని అక్కడికి తీసుకెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు లాయర్ మధ్యవర్తిగా ఉంటాడు. నువ్వు డైరెక్ట్ జడ్జితో మాట్లాడడానికి లేదండి. నీ కేసు అంతా కూడా ఏం చేయాలంట? లాయరు నీ తరపున మాట్లాడతాడు, ఒక మధ్యవర్తిగా మాట్లాడతాడు. నీ గురించి అంతా తెలుసుకొని జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పద్ధతి తనకు తెలిసి ఎవరినో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. నీ భాష జడ్జికి అర్థం కాదు. లాయర్ భాష, లాయర్ మాట్లాడతాడు, లా ద్వారా మాట్లాడతాడు. సో యేసుక్రీస్తు ఏం చేశాడు? నరులందరికీ కూడా ఏమవుతుందంట? మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. సో ఫిల్టర్ చేసి ఏం చేశాడు? తండ్రికి అర్థమయ్యేలాగా, తండ్రికి అనుకూలంగా, తండ్రికి ఒప్పుకునేలాగా నీ కొరకు నా కొరకు మధ్యవర్తి ఏం చేస్తాడు? ప్రత్యున్నతం చేస్తాడు. హి విల్ ఇంటర్సీడ్. సో మన బాధ్యత క్రీస్తు శరీరంగా మన అధికారుల కొరకు, మన రాజ్యం కొరకు మనము ప్రార్థన చేయాలి కదా. మనం విజ్ఞాపనలు చేయాలి. ఎప్పుడు చేయాలి? నీకు అనుకూలమైనప్పుడల్లా, నీకు సమయం దొరికినప్పుడల్లా, నీకు అవకాశం వచ్చినప్పుడల్లా. అంత బిజీగా ఉన్నా కానీ 5 నిమిషాలు, 10 నిమిషాలు కొద్ది సమయం తీసుకొని ప్రార్థన చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? మనము మన స్థాయిని, మన స్థితిగతిని మార్చుకోగలుగుతాం. ఇంకా ముందు చూస్తే 8వ వచనం గమనిస్తే, కావున ప్రతి స్థలమునందున పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. I will therefore that men pray everywhere, lifting up holy hands without wrath and doubting. కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను.
ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఏం లేదంట, డౌటింగ్, ఆలోచన లేకుండా, సంక్షేమం. అయ్యో చేస్తానని దేవుడు నా ప్రార్థన వినడా అన్న ఆలోచన లేకుండా, కోపం లేకుండా, వేదన లేకుండా, బాధ లేకుండా. ద మెన్ ప్రే ఎవ్రీవేర్ అంటే ఏంటిదండి? ఎవ్రీవేర్ అంటే నువ్వు ఎక్కడుంటావో అక్కడ ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడన్నా ఈ భూమి పైన నువ్వు ఎక్కడున్నా కాదు, ఉద్యోగం ఉన్నావా, చర్చిలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, ఆ ఇంట్లో ఏ గదిలో ఉన్నావా ఇంపార్టెంట్ కాదు, రోడ్డు మీద ఏ రోడ్లోనో ఇంపార్టెంట్ కాదు, హైవేలో ఉన్నావా, నారో రోడ్లో ఉన్నావా, ట్రాఫిక్ జామ్లో ఉన్నావా. ఐ వాంట్ మెన్ టు ప్రే ఎవ్రీవేర్. ఎవరికొరకు ప్రార్థన చేయాలి? దేవుడు ఇచ్చిన హెచ్చరిక ప్రకారము మన కొరకు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీకే క్షేమం కలిగిస్తుంది. నీకు సమాధానం కావాలంటే ప్రార్థన చేయాలి కదా, నీకు సంతోషం కావాలంటే ప్రార్థన చేయాలి, నీకు బలము కావాలంటే ప్రార్థన చేయాలి, నీ ఆర్థిక స్థితిగతులు మార్చబడాలంటే ప్రార్థన చేయాలి, దేవుడు నిన్ను ఉద్యోగం హెచ్చించాలంటే ప్రార్థన చేయాలి, దేవుడు నీకు ఆరోగ్యం దయచేయాలంటే ప్రార్థన చేయాలి. అన్ని విషయాలలో అందరి కొరకు ప్రయోజనంగా ప్రార్థన చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటిది? నా నుంచి వాళ్ళ కాదు, వాళ్ళ నుంచి నా దగ్గరికి రావాలి ఫస్ట్. అందుకే వాక్యం ఏమంటది? నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు ఫస్ట్ వాళ్ళని ప్రేమించు, తర్వాత ఏమవుతుందంటే నీకు కావాల్సిన సమాధానం పొందుకుంటు, నీకు కావాల్సిన ప్రేమని నువ్వు పొందుకుంటు. రైట్? సో ఏమంటుంది ఇక్కడ వాక్యం? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాడు. దేవుని కోరిక మేరకు మేమేం చేస్తాము? చేయకుండా ఉన్నట్లయితే ఈ ఉదయకాల శ్రమలో దేవుని హెచ్చరికను పాటించి, దేవా ప్రార్థన చేయడం నాకు నేర్పించు. శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈయన పిలిచినాడు, మనం శిష్యులుగా తయారాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక క్రియలు చేస్తాడు, అన్ని గమనించి ఎక్కడికి వచ్చిన కన్క్లూజన్, ఈయన సొంతగా ఏం శక్తి లేదండి. ఎక్కడి నుంచి పొందుకుంటున్నాడు? ప్రార్థన ద్వారా శక్తి పొందుకుంటున్నాడు. కాబట్టి శిష్యులు వచ్చి ఏమి అడిగారు? యేసయ్య మాకు ప్రార్థన చేయటము నేర్పించు. సో వాళ్ళు ఏమని గ్రహించినారు? ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు శక్తి పొందుకొని అద్భుతాలు సూచక క్రియలు చేశాడు. కాబట్టి మనము చెయ్యాలంటే ఫస్ట్ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవు మనం చనిపోయిన వాళ్ళని లేవు, గుడ్డి వాళ్ళని నువ్వు చేస్తున్నావు, మాకు కూడా ఎట్లా ఆ టెక్నిక్ నేర్పమని అడగండి. ఆ ట్రిక్స్ టెక్నిక్ గురించి అడగట్లేదు. ఆ ట్రిక్స్ టెక్నిక్స్ అంతా కూడా ఎక్కడ ఉన్నాయి? ప్రార్థనలో. వాళ్ళకి చదువు రాదు కాబట్టి సింపుల్ ప్రార్థన నేర్పించారు. వాట్ ఆర్ సపోజ్ టు ప్రే కదా. మనం పిల్లలకు ఏబిసిడి నేర్పిస్తాం, లైన్స్ నేర్పించినట్టు. చదువు మొత్తం చెప్పకుండా ఫస్ట్ ఏం చేస్తాము? లైన్స్ డ్రా చేయడము, ఏబిసిడి చెప్పడము, లేదా బేసిక్స్ ఏమైతే అవసరం, నర్సరీలో ఏం అవసరం అదే మనము చెప్తూ ఉంటాం. సో అదేవిధంగా శిష్యులకు ఏం నేర్పించాడో పరలోక ప్రార్థన అంటున్నాడు, అది నేర్పించినాడు. అదే ప్రార్థన కదండి. దాని తర్వాత కూడా ఏం చేస్తుందంట? వాళ్ళు ప్రార్థన ఎప్పుడైతే నేర్చుకుని ప్రార్థన ప్రకారం అంటే యేసుక్రీస్తుని చూసి ప్రార్థన చేయడం నేర్చుకున్నారో, ప్రార్థన ద్వారా శిష్యులందరూ మంచోళ్ళు కాదండి, వాళ్ళ లూప్ హోల్స్ ఉన్నాయి కదా. వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, యేసుక్రీస్తు నిలబడి వెళ్ళిపోట్లాగా చేస్తారు, అన్ని చేస్తున్నా కానీ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ ద్వారానే అద్భుతాలు సూచక క్రియలు చేస్తాడు. వితౌట్ డౌట్ అని వాక్యం తెలుస్తాడు. తొమ్మ ఏం చేస్తాడు? డౌట్ చేస్తున్నాడు. అనుమానం కలిగిన వ్యక్తి కూడా దేవుడు వాడుకున్నాడు. బొంకిన వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. మోసం చేయాలనుకున్న అంటే అనేక శిష్యులు అందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయిన వాళ్ళే. దేవుడు అరే నేను 3.5 సంవత్సరాలు నేను పోషించి నీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత నేర్పించి మరొక ప్రార్థన నేర్పించి అన్ని చేసినప్పటికి కూడా నువ్వు ఎందుకు నాకు వెనుకోవడం చేసి అనలేదండి. క్షమించి ఏమైనా దేవుడు నీ పట్ల ఒక పిలుపు కలిగి ఉన్నాడు. ఏ పిలుపుతో నేను పిలుచుకున్నాడో ఆ పిలుపులో దేవుడు ఏం చేశాడు? సంపూర్ణంగా వాడబడడానికి దేవుడు ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాడు. రిజెక్ట్ చేయలేదండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ నాట్ మై డిసైపుల్ బికాజ్ యూ సెడ్ ఐ డోంట్ నో హూ ఈస్ క్రైస్ట్. పేతురు అన్నాడు? అనలేదు. పేతురు పశ్చాత్తాపపడి
ఏ పేతురు అయితే బొంకిడో అదే పేతురు ఇక్కడండి నిలబడి వాక్య పరిచయం చేస్తే 3000 మంది 5000 మంది రక్షింపబడ్డారు. బాప్తిజంలో కూడా సాక్ష్యం ఇచ్చినారు. రక్షణ పొందడం ఒక విషయం, ఒక ఎత్తు అయితే ఆ రక్షింపబడిన వారిని బాప్తిజంకి నడిపించడం ఇంకొక ఎత్తు. 100 ప్రశ్నలు ఉంటాయి. బాప్తిజం తీసుకోవాలా, తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఏం చేస్తారు? వెంటనే రక్షింపబడ్డావా, బాప్తిజంలో సాక్ష్యం. ఏ వ్యక్తి అయితే అనుమానం కలిగినడో అదే వ్యక్తి ఇంత దూరం భారతదేశానికి వచ్చి భారతదేశంలో వాక్యమైన విత్తనాన్ని నాటినాడు. చేతిలో నా చేయి పెట్టి చూసిన తర్వాత నేను నమ్ముతా అన్న వ్యక్తి అనుమానంతో కూడిన వ్యక్తి ఏమైందండి? అనుమానం తొలగించబడిన తర్వాత అదే వ్యక్తిని దేవుడు వాడుతున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఉంటే వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండి చేయలేదండి. అందరు టాటా బైబిల్ చెప్పుకొని ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయినారు. ఆ 12 మంది ద్వారా వాక్యం విస్తరించబడింది, హతసాక్షులుగా మార్చబడ్డారు. సో దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నట్లయితే నీకు నాకు రక్షణ అనుభవం కలిగించినదే. మనం ఏ రోజైతే రక్షింపబడమో ఆ రోజు నిర్ణయం ఏంటిది? నేను యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడతాను అనే రక్షణ అనుభవం మనం కలిగి ఉండాలి. కొట్టడానికి వస్తే సారీ సార్ నేను దేవుని వైపుకి వెళ్ళాను, నేను మీ వైపు వస్తాను చెప్పడానికి కాదు. రక్షింపబడిన తర్వాత కొట్టినా తిట్టినా, అందుకే పౌలు ఏమన్నాడు? చావైనా బ్రతకైనా క్రీస్తు కొరకే. Whether I live or I die, it is for Christ. దేవుని దగ్గర నుంచి నాకు అన్ని బెనిఫిట్స్ కావాలి, కానీ దేవుని కొరకు మనం ఏం చేయడానికి సిద్ధపడమండి. నీకు కావాల్సిన ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, భార్య, భర్త, పిల్లలు అన్నీ కావాలి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు, టఫ్ సిచ్యువేషన్, కఠినమైన పరిస్థితి, యేసుక్రీస్తు కొరకు దేవుని రాజ్యంలోకి కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాము? మనం దాక్కుంటున్నాం కదా. నువ్వు ధైర్యంగా బయటికి వస్తేనే దేవుని రాజ్యం వరకు నువ్వు నిలబడతావు. ఫిలిప్పీ 4:6 Philippians chapter 4:6. దీనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏమంటుంది? Be careful for nothing, be anxious for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. Amen. ఏమంటే దేనిని గూర్చియు చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నీ విన్నపములు ఎవరు చెప్పాలంట? పక్కనుండి కాదు కదా, నీ బాస్కి, నీ మాస్టర్కి కదా, నీ గవర్నమెంట్కి చెప్తే ఏం తీర్చబడవు. ఏం చేయాలన్నాడు? నీ దేవునికి నీవు తెలియజేయాలి. Let your request be made known unto God, because God is your provider. He will provide. చూడ ఏమన్నాడు? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా, ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేయాలంట? నీ అక్కర్లు, మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7వ వచనం గమనిస్తే ఏమంటున్నాడు? అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును నీ తలంపులకును కావలి ఉండును. ప్రార్థన చేసినప్పుడు, అందుకే వాక్యం 7వ వచనం అప్పుడు అని స్టార్ట్ అవుతుంది. అప్పుడు 6వ వచనం చేస్తే చదువు కదా 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నీ హృదయములకి నీ తలంపులకి కావలి ఎవరంటారంట? జ్ఞానవంతి అయిన యేసుక్రీస్తు ద్వారానే. సో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి?
నీ పరిస్థితిలో, నీ ప్రార్థన పరిస్థితి ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రాముఖ్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ప్రార్థన చేస్తావు. ఇక్కడ వాక్యం ఉంటుంది, యేసుక్రీస్తు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాన్ని తాకేది యేసుక్రీస్తు వలననే. ఎందుకంటే యేసుక్రీస్తు వెల చెల్లించినాడు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏం చేశారు? తండ్రి యేసుక్రీస్తు చేసిన క్రియకి ఏం చేస్తున్నాడు? గౌరవం ఇస్తున్నాడు. God the Father is honoring what Jesus Christ has done for us on the cross of Calvary. దేని ద్వారా ఆనర్ చేస్తాడు? నువ్వు చేసే ప్రార్థనకి ఏం చేస్తాడు? సమాధానం కలుగుతుంది. And the peace of God which passeth all understanding shall keep your hearts and minds through Christ Jesus. మనం ఈ భూలోకంలో నువ్వు ఏమి చేసినా, ఏమి ఆలోచించినా నీ హృదయము, నీ తలంపు, నడుపు ద్వారా నువ్వు చేస్తూ ఉంటాడు. సో అందుకే వాక్యం ఉంటుంది, నీ హృదయం అనే పథకం మీద ఏం రాయబడాలంట? దేవుని వాక్యం రాయబడాలని వాక్యం తెలుస్తుంది. రైట్ ద వర్డ్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం అనే పథకం మీద దేవుని వాక్యం రాయబడితే అప్పుడు దేవుడు నీ ఏం చేస్తాడు? నీ ఆరోగ్యము కలిగిస్తాడు, నీకు దీర్ఘాయుష్షు అన్నాడు. సామెత 3వ అధ్యాయం రాయబడ్డది. ఒకసారి చదువుదాము. 3వ వచనం, సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోయేము. వాటిని కంఠభూషముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకున్నాము. చూడండి, వాక్యం రాయబడిన కారణం ఏమైందంట? నీకు కావాల్సిన దీర్ఘాయువును, సుఖ జీవముతో గడువు సంవత్సరములను, శాంతిని నీకు కలగజేయను. ఏం కలిగిస్తుంది? శాంతి, సమాధానము నీ హృదయంలో రాయబడిన వాక్యం ద్వారా. నీ హృదయంలో రాయబడిన వాక్యం ద్వారా, నీ పెదాల ద్వారా చేసిన ప్రార్థన ప్రకారం, నీ హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుందని వాక్యం చదువుతున్నాను. సో యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్ విల్ ఆల్వేస్ యాక్టివేట్. అందుకే రాయబడిన వాక్యం, దేవా నాకు క్రీస్తు లాంటి తలంపు నాకు దయచేయండి. గివ్ మీ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అని శిష్యులు చెప్పగలుగుతారు. అంటే ఏంటిది? యేసుక్రీస్తు ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మేము కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాం. మా ఆలోచనలు యేసుక్రీస్తు ఆలోచనలు ఏమవుతుందంటే మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఇది యేసుక్రీస్తు కూడా దేవుని రాజ్యం కొరకు ఆలోచించినాడు, శిష్యులు కూడా దేవుని రాజ్యం కొరకు ఆలోచనలు ఏంటిది? దట్ ఆల్ మెన్ షుడ్ బి సేవ్డ్. పౌలు లేకపోతే శిష్యులందరూ కూడా కొట్టబడ్డారు. కొట్టబడిన కానీ ఎవరి దగ్గర అయితే తన్నున్నారో వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు? సువార్త ప్రకటిస్తున్నారు. అంటే వారి ఉద్దేశం ఏంటిది? నువ్వు నన్ను కొట్టినా కాబట్టి నువ్వు నాశనం అవ్వాలని చెప్పట్లేదండి. నువ్వు నన్ను కొట్టినా, తిట్టినా, నువ్వు ఒకరోజు కాకపోతే ఒకరోజు యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించాలి. అందుకే దేవుడు సౌలుని విడిచిపెట్టలేదు. అరే సౌలు, నువ్వు నా ప్రజల్ని లేదా నా క్రీస్తు శరీరాన్ని నువ్వు నాశనం చేస్తావు, నువ్వు ఆటంకం కలిగేస్తావు, కాబట్టి నువ్వు నాశనం కానట్లేదు. సరే, నువ్వు ఈ విధంగా చేస్తావా? నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటా కదా, నేను నిన్ను దర్శిస్తా, నేను నీకు ఒక పని అప్ప చెప్తా. సో ఈ రోజు నుంచి నువ్వు ఏ క్రైస్తవులైతే కొట్టి చంపినావో ఆ క్రైస్తవుల గురించి నా రాజ్యం వరకు నువ్వు కొట్టబడతావు, తిట్టబడతావు, చంపబడతావు. ఆ పిలుపులోనే రాయబడ్డది. ఫర్ మై సేక్ యూ విల్ గో త్రూ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, యూ విల్ గో త్రూ సఫరింగ్స్ అని రాయబడ్డది వాక్యం. దేవుడు పిలిచి కొంతకాలం తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము? చెరువు అంటాం కదా కదా, నువ్వు నన్ను నా ప్రజల్ని కొట్టినా కాబట్టి ఈరోజు నిన్ను నేను కొట్టిపిస్తా అనట్లేదు.
నువ్వు నా కొరకు పని చేస్తావు. సో పౌలని పిలువబడిన తర్వాత ఏం చేస్తాడంటే ఎంత శ్రమ గుండా వెళ్ళినా కానీ చివరి శ్వాస వరకు కూడా ఆయన వయసు అయిపోయినప్పటికీ కూడా చంపబడినంత వరకు కూడా దేవుడు వాక్యాన్ని పరిచయం ప్రకటిస్తూనే ఉన్నాడు. రోమిలకి యూతులకి ఎక్కడ పోయినా కానీ, గ్రీకు దేశస్తులకి, రోమిలకి, యూతులకి అందరు కూడా సమానంగా వాక్యం చెప్పుకుంటారు. ఎవరిని ద్వేషించలేదు. వాట్ ఇస్ దట్? ఇస్ దట్ ఐ వాంట్ ఆల్ మెన్ టు బి సేవ్డ్. ఓ కింగ్ అగ్రిపా, నేను చెప్పే వాక్యము నువ్వు విను అని ఏమంటాడు? నువ్వు నన్ను ఆల్మోస్ట్ వాక్యము అంగీకరించే విషయంలోకి నువ్వు నడిపించను. అంత జ్ఞానంతో కలిగిన వ్యక్తి ఆ మాట్లాడినప్పుడు తన మాటలు ఏముందండి? కన్విన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. రాజుడు కన్విన్స్ అయినాడు, మొహమాటంతో ఒప్పుకోలేదు, కానీ చెప్తున్నాడు నేను అంగీకరించేవాడిని. ఐ ఆల్సో విల్ బికమ్ ఎ క్రిస్టియన్ అని. ఎస్, యూ షుడ్ బికమ్ ఎ క్రిస్టియన్. వై? బికాస్ ఐ వాంట్ యూ టు బి సేవ్డ్. నేను నీవు రక్షింపబడడానికి ఇంత దూరం వచ్చి పరిచయం చేస్తాను. సో మన రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ 5 years కాదండి, మనం ప్రార్థన చేస్తాం. లేదా మా అధికారులను ఈ చేతకు అప్పగిస్తాం. నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రజల్ని ఈ చేతకు అప్పగిస్తాం. వాళ్ళకి జ్ఞానం కావాలి కదా. డబ్బు సంపాదించడానికి, దొంగతనం చేయడానికి, మోసం చేయడానికి రాలేదు వాళ్ళు. దేవా, మా భారతదేశాన్ని నడిపించడానికి, మా రాష్ట్రాన్ని నడిపించడానికి, మా పట్టణాన్ని నడిపించడానికి వాళ్ళకి ఒకసారి జ్ఞానం తెచ్చు. కార్పొరేటరా, కౌన్సిలరా, ఎమ్మెల్యేనా, ఎంపీనా కదా, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, వేరే ఐఏఎస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, అందరికీ కూడా జ్ఞానం అవసరం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే తీర్పులో నీవు నేను ఉన్నాం కాబట్టి. మనం నష్టపోతుంటే ఏం చేయాలంట? వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయాలి. సో ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెరుగుగా ఉన్నది. ప్రార్థన నిద్రపోతుంది. ఏమంటున్నాడు? మెలుగుగా ఉండి ప్రార్థన చేయడు, ఎడతెగగా ప్రార్థన చేయడు. గెత్సేమనే తోటలో శిష్యులను తీసుకెళ్ళి ప్రార్థన నేర్పించిన చూడండి కదా, ప్రార్థన చేయమని నేర్పిస్తాడా? ప్రార్థన నేర్పించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సరే, బహుశా ప్రార్థన నేర్పించినాం కదా, ప్రార్థన చేస్తారని నాతో పాటు తీసుకెళ్ళి మీరు ఇక్కడ చెట్టు దగ్గర ప్రార్థన చేయండి, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాండి. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు, తిరిగి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? వీళ్ళు నిద్రపోతున్నారు. లేపేమన్నాడు? మీరు ఒక గడి అయినను మెలుకోగలిగి ప్రార్థన చేయలేరా? మరి ప్రార్థన చేయలేని పరిస్థితిలో మరి నన్ను ప్రార్థన చేయమని ఎందుకు నేర్చుకుని అడిగినారు? వై డిడ్ యు లెర్న్? వై డిడ్ ఐ టీచ్ యు టు ప్రే? సో దట్ యు విల్ ప్రే. ఎప్పుడు? అవసరం ఉన్నప్పుడు. పరిస్థితి వచ్చినప్పుడు, కనీసం పరిస్థితి అంటే అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. ఈరోజు మనకు అవసరం లేదా? ప్రార్థన చేసే అవసరం లేదా? ఖచ్చితంగా అవసరం. సో ఇక్కడ వాక్యం ఏమంటున్నది? ప్రేయింగ్ ఆల్వేస్. ఇంతకుముందు ఏం చూసాము? ప్రేయింగ్ ఎవ్రీవేర్. ప్రతి చోట ప్రార్థన చేయండి. ఇక్కడ వాక్యం ఉంటుంది, ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేయండి. ఆత్మ వలన ప్రతి సమయమందు, ప్రతి స్థలమందు ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమంటుంది? ప్రతి సమయమందు, ప్రతి విధమైన ప్రార్థన. ప్రతి విధమైన ప్రార్థన అంటే ఏంటిది? నిమిషం ప్రార్థన ఉండొచ్చు, గంట ప్రార్థన ఉండొచ్చు. నువ్వు అన్నం దగ్గర తినడానికి కూర్చున్నప్పుడు గంట సేపు ప్రార్థన చేయవు అంటే కొన్ని క్షణాలే. లార్డ్ బ్లెస్ దిస్ ఫుడ్ అంటావు, అదే ప్రార్థన. ప్రయాణం చేయడానికి ఒక ప్రార్థన ఉంటుంది, కుటుంబ సమస్యలకు ఒక ప్రార్థన ఉంటుంది. సో తగిన ప్రార్థన తగిన సమయంలో చేయమని ఏమంటున్న వాక్యము? ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుగుగా ఉండు.
Praying always with all prayer and supplication in the Spirit, and watching thereunto with all perseverance and supplication for all saints. మొదట ఏం నేర్చుకున్నామండి? మీ అధికారుల కొరకు ప్రార్థించండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ అథారిటీ కొరకు కూడా ప్రార్థించండి. సెయింట్స్ అనేది ఎవరైతే వాక్య పరిచయంలో వాడబడుతున్నారు, పాస్టర్ ఉండొచ్చు, ఎవాంజలిస్ట్ ఉండొచ్చు, అపోజిట్స్ ఉండొచ్చు, ప్రాఫిట్స్ ఉండొచ్చు, టీచర్స్, వీళ్ళ కొరకు ఎవరు చేయాలంట? సంఘము ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలంట? సంఘస్థులను మోసం చేయకుండా, క్రీస్తు శరీరాన్ని మోసం చేయకుండా, క్రీస్తు శరీరాన్ని వేరే దారి మరణించకుండా, కొత్త కొత్త డాక్టర్స్ తెచ్చి పరిచయం చేయకుండా, ఎవరు పరిచయం చేసినా నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టు పరిచయం చేయడానికి వాళ్ళకు అవగాహన దయచేయి. ప్రత్యేకంగా వాళ్ళ సొంత మాటలు కాదు, మీరు ఇచ్చిన మాటలు మాత్రమే వాళ్ళు ప్రకటించాలని ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది సంఘం. You have to pray for all saints. సో నీ ప్రార్థన చేసేటప్పుడు మీ సంఘ కాపరి గురించి లేకపోతే మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తే ఏమవుతుందంట? అందుకే వాక్యంలో రాయబడ్డది, సంఘ కాపరి దొంగలించబడితే ఏమవుతుందంట? ప్రజలందరూ కూడా చెదిరిపోతారు. If I strike the shepherd, the sheep will be scattered. గొర్రెలను చెదరగొట్టట్లేదు, గొర్రెల కాపరిని నాశనం చేస్తే గొర్రెలు ఏమవుతాయంట? చెదిరిపోతాయి. సో మనం చెదిరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? గొర్రెలందరూ కలిసి ఎవరిని కాపాడాలి? గొర్రెల కాపాడిని కాపాడుకుంటూ ఉండాలి. సో ప్రార్థన చేయటము ప్రాముఖ్యం కదా. లాస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మన కొరకు ప్రార్థన చేసిన మానేసి మొదట పైనుంచి హైయర్ అథారిటీ అంటాం కదా, ఫస్ట్ ప్రే ఫర్ ద నేషన్, pray for the state, pray for your city, and then pray for your place, pray for your church, pray for your pastors, then you pray for yourself. ప్రతి ప్రార్థన వింటానండి. లాస్ట్ మీ ప్రార్థన నా కొరకు నేను చేసుకుంటే దేవుడు వింటాడా వినడం కాదు. ఫస్ట్ చేసిన లాస్ట్ చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. చివరికి ఒక మాట చూసుకొని మనం ఎంచుకున్నాం. అపోస్తలుల కార్యం 1:14 Acts chapter 1 verse 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరుడు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. ఏమైంది వాక్యంలో? అందరూ వారు ఎవరైనప్పటికీ కూడా చూడు, ఇక్కడ గమనిస్తే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి. శిష్యులు ఒకనే ప్రార్థన చేయాలా? కాదు. ఎవరు చేయొచ్చట? శిష్యులతో పాటు యేసుక్రీస్తు తల్లి కూడా వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు, రిలేటివ్స్ వచ్చినారు, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తారంట? ఏకీభవించి ఏక మనసు కలిగిన వారై ఎడతెగగా ప్రార్థన చేయించుండిరి. ఎడతెగగా అంటే 24/7 చర్చ్లో కూర్చొని ప్రేయర్ చేయట్లేదండి. వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఏం చేస్తున్నా కానీ ప్రార్థనలో ఏకీభవించినారు. మరి ఏమవసరం ప్రార్థన చేయటము? అవసరం లేదు కదా. శిష్యులే ఏర్పాటు చేసుకుని శిష్యులు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన చేసుకుని ఆ వంటకం నేను చేసుకుంటాను కాలేదండి. నేను కూడా ఒక తల్లిగా నేను కూడా వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తాను. వాళ్ళ సహోదరులకు ఏమవసరం? మా అన్నను తమ్ముడు చనిపోయిన యేసుక్రీస్తు ఇక మాకేం పని లేదు, మీరు చూసుకోండి అన్నాడు. అనలేదు. మేము కూడా శిష్యులతో ఏకీభవిస్తాం, మేము కూడా క్రీస్తు సంఘంతో ఏకీభవిస్తాం. మనమందరం కూడా ఒకటే, యూనిటీ, వన్నెస్, ఏకీభవించి ప్రార్థన ఎంతవరకండి? ఎడతెగగా ప్రార్థన చేయించుంది. అంటే ఏంటి? ఒకరినొకరు ప్రోత్సహిస్తూ, ఒకరినొకరు నడిపిస్తూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తూ, అరే ప్రార్థన చేయి, నాకు బలహీనం ఉందండి, నాకు జ్వరం వచ్చిందంటే కాదు, కొట్టి తట్టి లేపి నువ్వు ప్రార్థన చేయి, నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు రాని పరిస్థితి కదా, నేను ఎత్తుకొని తీసుకెళ్తా, నువ్వు చర్చలో కూర్చో, ప్రార్థన చేస్తా. ఈ అనారోగ్యం నేను ఇంట్లో కూర్చోబెట్టడానికి కాదు, ఈ అనారోగ్యం కారణంగా నువ్వు ఇంట్లో ఉండడానికి కాదు. నువ్వు అనారోగ్యం అయినా ఎక్కడికి వెళ్తామని డాక్టర్ దగ్గర వెళ్తారు కదా. మరి అనారోగ్యం ఉన్నప్పుడు
డాక్టర్ దగ్గర వెళ్ళడానికి నీకు ఓపిక ఓర్పు ఉంటే చర్చ్కి రావడానికి ఏం కష్టం. అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి నీకు హీలింగ్ కావాలి. మరి ఇక్కడ బహుశా ఒక ప్రార్థనతో నీకు స్వస్థత కలుగుతుందంటే రావడానికి ఏం చేస్తాము? రాలేదు మాస్టర్ గారు, నాకు తలనొప్పి ఉంది, జ్వరం ఉంది, ఇలా అనేక సాకులు ఉంటాయి. ఉద్యోగం వెళ్ళడానికి, వేరే పనులు వెళ్ళడానికి ఎంత ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తామండి? పరిగెత్తుతాం. మరి చర్చ్కి వచ్చేది ఎమర్జెన్సీగా తీసుకోం కాబట్టి క్యాషువల్గా ఉంటాం. వెళ్దాం లేకపోతే ఈ సండే కాకపోతే నెక్స్ట్ సండే. ఎందుకు చైర్లు ఖాళీగా ఉన్నాయి? నేనేమో తప్పు పడట్లేదు. ఎందుకు చైర్లు ఖాళీగా ఉన్నాయి? ఏ పనులను ఉండాలి, కానీ ఏది ఇంపార్టెంట్ ఉండాలి? చర్చ్కి రావడం ఇంపార్టెంట్. నా గురించా కాదు, నీ గురించి వస్తుంది. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. దేవుడు మనకు ఒక 4 గోడలు ఇచ్చినాడు, ఒక సంఘాన్ని ఇచ్చినాడు. సో సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసే ద్వారా ఏమవుతుంది? ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడ? నా ప్రార్థన, నా విన్నపాలు, నా విజ్ఞాపనలు, నా ప్రతినిధి అన్ని విధంగా నాకు ఏమవుతుందా? క్షేమం కలిగిస్తుంది. ఇఫ్ యూ వాంట్ పీస్, యూ హావ్ టు కమ్ టు చర్చ్ అండ్ ప్రే. నీకు సమాధానం ఎప్పుడు? దేవా సమాధానకర్త, సమాధానం దయచేయడం. ఎక్కడ ఉంది సమాధానం? క్రీస్తు సంఘంలో ఏకీభవించి ప్రార్థన చేస్తే సమాధానం అంటే ప్రోత్సహించబడుతుంది. యూ విల్ బి ఎంకరేజ్డ్ వెన్ యూ కమ్ అండ్ ప్రే. ఎప్పుడు వెళ్తాము? ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో నేను తిరిగి వెళ్తాను. ఎందుకు? నీ స్వస్థతను పొందుకున్నావు కాబట్టి. నీకు కావాల్సిన సమాధానం దేవుని వాక్యం ద్వారా నువ్వు హెచ్చరికపడ్డావు కాబట్టి ఆ హెచ్చరికను సూచించి ఏం చేస్తాము? మనం ఎడదెగక ప్రార్థన చేస్తే నీకు నీ రాజ్యంలో క్షేమం ఉంటే నీకు క్షేమం కలుగుతుంది. దావీదు ఉన్నంత కాలము యుద్ధాలు చేస్తూనే ఉన్నాడండి. దావీదు అన్నాడు, దేవుడు దావీదు నీ కుమారుడికి ఒక యుద్ధము చేసే అవకాశం ఇవ్వను, సమాధానకరమైన జీవితం అనిపిస్తాను. సొలొమోను రాజు ఒక్క యుద్ధం కూడా చేయలేదండి. తన బ్రతికిన కాలం అంతా కూడా యుద్ధము లేని జీవితం అని అనుభవించినాడు. ఏంటిది? సమాధానకరమైన జీవితం. దేవుడు కూడా మనకు కూడా మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘంగా మన అందరికీ కూడా సమాధానకరమైన జీవితం